డైలీ టేస్ట్ ది డైలీ. వర్షం వస్తుందంటే చాలు హైదరాబాద్లో గజగజ వణికిపోతున్నారు. ఏ క్షణంలో వరద ఎటు నుంచి వచ్చి ముంచేస్తుందోనని హడలిపోతున్నారు. మునుపెన్నడు చూడని వరదలతో ఆగమాగమవుతున్నారు. 2 నెలలుగా నగరవాసులను భారీ వర్షాలు ముప్పు తిప్పలు పెడుతుంది. చినుకు పడితే చాలు నగరం మొత్తం మునిగిపోతుంది. కాలనీలు కొట్టుకపోతున్నాయి. ఇక బండ్లు ఓడలవుతున్నాయి. మనుషులు గల్లంతొత్తున్నారు. బురద మేటలు వేస్తుంది. గతంలో ఎన్నడూ చూడని విపత్తును నగరవాసులు చూస్తున్నారు. వరుణదేవుడు పగబట్టాడా అన్నట్టుగా వర్షాలు కురవడంపై ఆవేదన చెందుతున్నారు. ఉన్నట్టుండి భీకర వర్షం విరుచుకుపడటం, క్షణాల్లో వరద ముంచెత్తి మొత్తం తుడిచిపెట్టేయడం ఆందోళన కలిగిస్తుంది. ఇంకెన్ని రోజులు ఇలా అంటూ హైదరాబాద్లు గోడు వెలబోసుకుంటున్నారు. రైట్, ఈ వర్షాలకు సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సందీప్. హైదరాబాద్ నగరాన్ని గత వారం రోజులుగా వర్షాలు ముంచెత్తున్నాయి. భారీ నుంచి అతి వర్షాలు సాయంత్రం వేళ ముఖ్యంగా అందరూ కూడా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళేసా మొత్తంగా కూడా రాత్రి పూట బీభత్సమైన వర్షం పడుతూ ఉంది. సో ఈ వర్షం దాటికి ఎక్కడెక్కడ పలు కాలనీలు మొత్తం కూడా వరద నీటితో ముంచెత్తున్నాయి. అదే సందర్భంలో మెయిన్ రోడ్డు సైతం పంజగుట్ట, మాదాపూర్ నుంచి మొదలు పెడితే హైటెక్ సిటీ నుంచి మొదలు పెడితే సికింద్రాబాద్ ఎల్బీనగర్ వరకు కూడా మెయిన్ ప్రధాన రహదారులంతా కూడా వరద నీటితో ఉన్నాయి. సో వాహనాలు వెళ్లాలన్న ఇబ్బందికర పరిస్థితి. అదే సమయంలో పలు చోట్ల కూడా 2 వీలర్స్ కానీ కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతోంది. గతంలో ఎప్పుడు లేనట్టుగా ఈ సీజన్ లో వరుసగా ఈ వర్షాకాల సీజన్ లో దాదాపుగా హైదరాబాద్ నగరాన్ని ఒక 5 సార్లకు మించి భారీ వర్షాలు ముంచెత్తాయని చెప్పవచ్చు. పలు చోట్ల అనేక మంది ఇప్పటికే దాదాపుగా ఈ వర్షాల దాటికి 5 మృతి చెందిన పరిస్థితి కనపడుతోంది వరద నీటిలో కొట్టుకుపోయి. సో ఇటీవల కాలంలో ఎన్నడూ లేనట్టుగా, గతంలో ఎప్పుడు హైదరాబాద్ చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా వరుసపెట్టి భారీ వర్షాలు నగరాన్ని ముంచెత్తున్నాయి. సో దీంతో ఎప్పుడు రాత్రి ఉదయం అంతా కూడా వాతావరణము హ్యూమిడిటీ అంటే ఎండ తీవ్రతో ఉక్కపోతతో ఉండి సాయంత్రం 5 దాటి 6 దాటగానే ఒక్కసారిగా పరిస్థితులు మారుతున్నాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా దట్టమైన కారు మేఘాలు నగరాన్ని అలుముకొని ఒక భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే 10, 15, 18 సెంటీమీటర్లు కూడా వర్షాలు పడే పరిస్థితి కనబడుతోంది. సో దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. బయటకు రావాలంటే సాయంత్రం పూట బయటకు రావాలంటేనే నగరవాసులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బయటకు రావాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో మనం ఇటీవల వరుసగా చూస్తున్నాం. నిన్న మొన్న గత 3-4 రోజులు కూడా చూస్తేనే మనం అబ్జర్వ్ చేయొచ్చు. వర్షం ఉదయం అంతా కూడా నార్మల్ గా ఉండి సాయంత్రం పూట ఒక్కసారిగా అర్ధరాత్రి ఉదయం మామూలుగా 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాధారణంగానే ఎండలు కాస్త ఉక్కపోతగా ఉంటుంది. సాయంత్రం మారు తర్వాత వాతావరణంలో మారుతున్నాయి. ఒక్కసారిగా వర్షం ఫస్ట్ 1 గంట సేపు 6 నుంచి 2 గంటల పాటు మేఘావృతమై 8 నుంచి వరుసగా 1.5, 2-3 గంటల పాటు వర్షాలు పడతా ఉన్నాయి. సో దీనికి కారణం గ్లోబల్ వార్మింగ్ అని చెప్తా ఉన్నారు. అయితే ఈ ప్రతిదీ ఇప్పటికే కాదు, భవిష్యత్తులో కూడా ఇలాంటి నగరం మరిన్ని పెద్ద వర్షాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కేవలం హైదరాబాద్ నగరమే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇలాంటి భారీ వర్షాలు మరొకసారి నమోదయ్యే అవకాశం కనబడుతోంది. సో ఈ రోజు నిన్న మొన్న రాత్రి అట్లే పడ్డ వర్షాలకు చాలా కాలనీలు ఇప్పటికే పూర్తిగా వరద నీటిలో మొత్తం కూరుకుపోయాయి. చాలా చోట్ల మోకాళ్ళ లోతు నీళ్లు ఇళ్లలోకి వచ్చాయి. కొన్ని చోట్ల ఇసుక కూడా మేట మొత్తం కూడా ఇంట్లోకి వచ్చింది. అయితే 2 భిన్నమైన, కొన్నేమో వర్షాల దాటికి వరద ప్రవాహం ఉంటే వరద పోయిన తర్వాత బురద మిగిలిన పరిస్థితి, ఇళ్లలో బురద పేరుకుపోయిన పరిస్థితి. సో మొత్తంగా కూడా దీనికి కారణం ఏంటి అనే దానిపైన ఇప్పటికి కూడా ఒక అంచనా లేకపోవడం. ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్ లో నగరంలోని పాత డ్రైనేజీ వ్యవస్థ, నిజాం నాటి డ్రైనేజీ వ్యవస్థ తప్ప ఇప్పటికీ ఒక ఆధునికమైనటువంటి డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ నాలాలను కబ్జా చేస్తూ ఇల్లు కట్టడం, కొన్ని చోట్ల చెరువులను మొత్తంగా పూర్తి స్థాయిలో FTL పరిధిలో నిర్మించడం వల్ల హైదరాబాద్ నగరానికి ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇది ఇప్పుడే కాదు, ఇక భవిష్యత్తులో ఇలాంటివి
మరింత అంటే ఇబ్బందికర పరిస్థితులు ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ కలిసి ఏంటంటే వాళ్ళందరి తప్పిదాల కారణంగా ఇలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఎందుకంటే చాలా శివారు ప్రాంతాల్లో కావచ్చు, నగరంలోని పంజాగుట్ట, సర్కిల్ లాంటి ప్రధాన నగరాలు కావచ్చు, బేగంపేట, పంజాగుట్ట లాంటి నగరంలో హైదరాబాద్ నగరం లాంటి ప్రధాన ఏరియాల్లో మొత్తం నీళ్లు కూడా మోకాల లోతు నీరు వస్తుందంటేనే మనం అర్థం చేసుకోవాలి పరిస్థితి ఎంత. అంటే ఈ నాలాల కబ్జా గురవడం, నాలాల ఆధునీకరణ లేకపోవడం, అదే సందర్భంలో శివారు ప్రాంతాల్లో చెరువులు కబ్జా గురవడం, ఎఫ్టీఎల్ పరిధిలో ఇళ్ల నిర్మాణం, ఇవన్నీ కూడా వెలిసి మొత్తం హైదరాబాద్ నగరాన్ని మొత్తం వరద గుప్పిట్లో ఉంచే పరిస్థితి కనబడుతోంది. సో ఇప్పుడు పర్లేదు కానీ భవిష్యత్తులో కనుక ఊహించని వట్టుగా వర్షాలు కంటిన్యూగా పడితే అప్పుడు పరిస్థితి ఏందా అనేది మనము ఆలోచించాల్సి ఉంటుంది. ఇది ఒక రకంగా ఏంటంటే దాదాపు 6-7 సెంటీమీటర్లు, 8-9 సెంటీమీటర్లు పడితేనే, ఒక గంట సేపు పడితేనే మనం మొత్తం పరిస్థితి ఇంత బీభత్సంగా ఉంటుంది. అదే కనుక అంతకు మించి ఒక క్లౌడ్ బరస్ట్ లాంటి ఒకసారిగా 25-30 సెంటీమీటర్ల విషయం గంట పాటు పడితే అప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఏంది, అసలు ఈ మొత్తం వర్షపు నీరు, వరద నీరు ఎటువైపు వెళ్ళాలి, ఎటువైపు, సో అది ఎటు ఒక సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకుంటే చెరువులకు వెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా అనేకమైనటువంటి నగరంలోని ముఖ్యమైన కాలనీలను, ప్రధాన ఏరియాలన్నింటి కూడా ముంచెత్తడం ఖాయం. అదే జరిగితే కొంత ప్రాణ నష్టం జరిగే, ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా, ఎందుకంటే దాదాపు ఈ సీజన్ ముగిస్తా వస్తుంది, అయినప్పటికీ మరొక 2-3 వారాల పాటు వర్షాలు పడే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికైనా దీనికి సంబంధించి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోనే ప్రభుత్వాలు ముందుకెళ్తేనే ఈ యొక్క వరద ముంపు, నగరం నుంచి వరద ముంపును కాపాడినట్టు అవుతుంది. లేదంటే భవిష్యత్తులో మరిన్ని పెను సవాళ్లు ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే రోజు రోజుకు నగరం విస్తీర్ణం పెరుగుతుంది, సో కట్టడాలు పెరుగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ మొత్తం నగరంలో కనీసం ఇంచు జాగా దొరకని పరిస్థితి, అక్కడ నిర్మాణం జరుగుతున్న పరిస్థితుల్లో ఈ వచ్చిన నీరంతా కూడా, వర్షం నీరు, వరద నీరంతా కూడా బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా ఒకమైన డ్రైనేజీ వ్యవస్థ లేకుంటే ఒక ఏదైనా కాల్వనో చెరువులోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు మొత్తం కూడా ఆ నీరంతా కూడా ఇక్కడ కాలనీలోనే, మెయిన్ ప్రధాన రహదారుల పైన, ప్రధాన రోడ్లపైనే వాటర్ అంతా కూడా నిలిచిపోయే పరిస్థితి ఉంది. సో ఇది కనుక ఇట్లే కంటిన్యూ అయితే భవిష్యత్తులో, ఇప్పుడు మనం 2-3 రోజులుగానే మొత్తంలో కూడా దాదాపుగా మొత్తం నగర వ్యాప్తంగా ప్రతి చోట కూడా 6-7 సెంటీమీటర్ల వర్షం పడింది. దాదాపుగా 60-70% హైదరాబాద్ నగరంలో మొత్తం వరద ప్రభావం ఎఫెక్ట్ ఉన్న ప్రాంతాలు కనబడుతున్నాయి. ఇప్పటికీ కొన్ని చోట్ల మెయిన్ ఇప్పుడు ప్రధాన హైదరాబాద్ సంబంధించి పంజాగుట్ట కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, కుషాగూడ, ఈసీఎల్, ఏఎస్ నగర్ చోట, ఎల్బీ నగర్, ఉప్పల్ రోడ్లలో, మెయిన్ రోడ్లలో సైతం ఇప్పటికీ వాహనాలు కొంత పోవడానికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇట్లాంటి పరిస్థితులు మనం ఖచ్చితంగా అధిగమించాల్సిందే. భవిష్యత్తులో ఇలాంటివి కాకుండా అంటే ఖచ్చితంగా కొంత దీనిపైన చర్యలు చేపట్టాలని చెప్పేసి నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ఈ వర్షాలకు సంబంధించి అది ప్రకృతి ఎవరు ఏం చేయలేదు కాబట్టి ఈ వర్షాలు పడడం దానికి సంబంధించి ఆ పడ్డ తర్వాత మన ఆ నీటిని, వరద నీటిని వీలైనంత వరకు బయటకు వెళ్లేలా, అంటే నీరు నిల్వకుండా ఉండగా, వరద ముంచెత్తకుండా ఉండాలంటే తగిన ప్రణాళికలు ఉంటే బాగుంటుంది ఒకటి కూడా ఒక విశ్లేషణ వినపడుతోంది. సో ఏదేమైనా మరొక 2 రోజుల పాటు హైదరాబాద్ నగరానికి ఈ రోజు, రేపు మరొక భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సో సాయంత్రం 6-7 గంటల వరకు ఇబ్బంది లేదు, కానీ 7 తర్వాత రాత్రి ఏ క్షణంలోనైనా మరొకసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి నగరవాసులు అప్రమత్తంగా ఉండాలి, చాలా హై అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే లేనిపోని వర్షాలు గతంలో ఎప్పుడు లేనట్టుగా వాతావరణ శాఖ ఖచ్చితమైన సమాచారంతో ఒక హెచ్చరికలు జారీ చేస్తోంది, అలర్ట్ చేస్తూ ఉంది. సో వర్షం పడే అవకాశం కాబట్టి దానికి అనుగుణంగానే మీ యొక్క కార్యాచరణ కానీ ప్రణాళికలు బయటకు వెళ్ళదుంటే దాన్ని ప్లాన్ చేసుకోవాలి. అనవసరంగా వర్షంలో బయటకు వచ్చి ఇబ్బంది పడొద్దు. ఎందుకంటే ఇప్పుడు పడ్డ వర్షం కూడా ఒక్కసారి గంట సేపు నిర్విరామనంగా పెద్ద ఎత్తున పడుతూ ఉంది. సో దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. సో అట్లాంటి పరిస్థితి తెచ్చుకోకండి, ముందు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని అత్యవసరమైతే ఏదైనా మరీ ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు రావడం తప్ప అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బంది పడొద్దని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అదేవిధంగా ప్రభుత్వాలు చెప్తున్నాయి. మరోవైపు గత 2-3 రోజులు కురిసిన వర్షాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, జిహెచ్ఎంసీ పరిధిలోని డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఎక్కడైతే నీరు నిలిచిపోయో వాటన్నిటినీ కూడా వెంటనే క్లియర్ చేసే పని చేస్తా ఉన్నారు. సో ఇప్పటికీ మళ్ళీ ఒక నగరానికి 2-3 రోజుల పాటు వర్షం ముప్పు పొంచి ఉండడంతో మరింత అప్రమత్తంగా ఉండాలి. సో ఇప్పటికే కొంత మేర కాలనీలకు నీరు వచ్చింది కాబట్టి, మరిన్ని వర్షాలు ఉన్నాయి కాబట్టి ఎట్లా ఉంటుందో పరిస్థితి అనేది కూడా ఒక రకంగా నగరవాసులో, పలు కాలనీ వాసులో మాత్రం ఒక ఆందోళన నెలకొందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.
ఉంటుంది కదా అక్క వాళ్ళది.